ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న విషయం అండి. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. సియోనులో మనం యేసయ్యని చూడబోతున్నాం. ఇది నా దేవుని వాగ్దానం అండి. కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనం చూసుకున్నామండి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు చెప్తున్నాడు? దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పిదవు. అవును, కేడెముతో కప్పినట్టు ఆయన దయతో మనల్ని కప్పిండనుకో, మనకి ఏ అపాయం కూడా రాదని చెప్తున్నారు. ఇది నా వాగ్దానం అండి. యెహోవా ఏం చేస్తాడంట? నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే ప్రభువా, నీవు ఆశీర్వదించాలి మమ్మల్ని అని ఇక్కడ దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడండి. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు, సంతోషిస్తారు. ఆయన్ని ప్రేమించే బిడ్డలందరూ కూడా సంతోషిస్తారు, ఆశీర్వదించబడతారు. కేడెముతో కప్పినట్లు దయతో ప్రభు మనల్ని కప్పి కాపాడుతాడు. ఈ దినం వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామా? దేవుడు రెక్కల చాటున ఆయన మనల్ని భద్రపరిచి కాచి కాపాడుతాను అంటున్నాడండి. మనల్ని మన బిడ్డల్ని ఆశీర్వదిస్తానని కూడా చెప్తున్నాడు. ఇటు వాగ్దానాన్ని మనం బట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభు నాయన, ఇలాంటి వాగ్దానాలు నా పట్ల, మా పట్ల, నా బిడ్డల పట్ల కూడా నేను నెరవేరటానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.